దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులందరికీ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో శుభములు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు వసగబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈనాటి వాక్యాన్ని ఆత్మశక్తి చేత ఆలకించడానికి, ఆత్మశక్తి చేత మన జీవితంలో జీవించడానికి ఒక పాట ద్వారా మరియు ప్రార్థన ద్వారా దేవునికి మొరపెట్టుకుందాం. దహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, దహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, నింపుము మాలో నీ ఆత్మను, నింపుము మాలో నీ ఆత్మను, దహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. ప్రార్థన చేద్దాం. దాహముతో ఉన్న వారి యొక్క దాహమును తీర్చిన ఓ మా యెహోవా తండ్రి, నిర్గమ కాండము ద్వారా నీవు అనేక సత్యములను మాకు బోధించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నావు. నిజమే ప్రభువా, బోధిస్తున్న నేను, వింటున్న దివ్యవాక్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా నిర్గమ కాండము గురించి పూర్తిగా తెలుసుకొని, నిర్గమ కాండములో ఉంటూ ఉన్న ఆ ఇజ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వమున ఆ ప్రజలు ఏ విధంగా ఈ యొక్క నీ శక్తిని పొందుకొని ఉన్నారో, ఆ యొక్క ఐగుప్తు ప్రదేశం నుండి ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా విడుదల పొందగలుగుతూ ఉన్నారో, మరి దివ్యవాణి వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా నీ ఆత్మచేత నింపబడి, నీ శక్తి చేత నింపబడి, నీ కృప చేత భద్రపరుచుకుంటూ ప్రభువా మా అందరికీ కూడా నీ కృపలు అనుగ్రహములు ప్రసాదించి ఆశీర్వదించమని నజరేయుడును యేసు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈనాడు మనం ప్రత్యేక విధంగా నిర్గమ కాండము గురించి తెలుసుకుందాం. నిర్గమ కాండము యొక్క చరిత్రను, నిర్గమ కాండములో ఎన్ని అధ్యాయాలను, మరి నిర్గమ కాండము గురించి మన జీవితంలో ఏ విధంగా జీవించగలమని, నిర్గమ కాండమును ఆధారంగా చేసుకొని ప్రభుకి ఏ విధంగా మొరపెట్టుకోను అనే విషయాల గురించి మనం ఈరోజు ప్రత్యేక విధంగా తెలుసుకుందాం, జీవితంలో నేర్చుకుందాం బిడ్డలారా. నిర్గమ కాండము, నిర్గమ అనగా నిష్క్రమించడం లేక వెళ్ళిపోవడం అని అర్థమని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాండము అనగా గ్రంథము. ఏ విధంగా ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రదేశం నుండి నిష్క్రమించారో మరి ఈ నిర్గమ కాండములో అనగా ఈ నిర్గమ గ్రంథములో లిఖించబడుతూ ఉంది బిడ్డలారా. నిర్గమ
కాండములో ప్రత్యేక విధంగా మోషే యొక్క నాయకత్వమున ఇజ్రాయెలు ప్రజలను ఐగుప్తు ప్రదేశము నుండి, వారి యొక్క బానిసత్వము నుండి, వారి యొక్క మరి సమస్యల నుండి ఏ విధంగా దేవాతి దేవుడు విడుదల దయచేస్తూ ఉన్నాడో మరి ప్రత్యేక విధంగా ఈ నిర్గమ కాండములో మనం 40 అధ్యాయాలను మరి ధ్యానం చేస్తూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ముఖ్యంగా చదువుకున్నట్లయితే యాకోబు యొక్క వంశీయులందరూ కూడా, అనగా ఆ యాకోబు పుత్రులు, వారి యొక్క వారసత్వం అంతయు కూడా మరి ఐగుప్తు ప్రదేశంలో ఇజ్రాయెలు ప్రజలుగా ఏ విధంగా విస్తరింపజేయున్నారో మనం చదువుకుంటూ ఉన్నాం. బిడ్డలారా, దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, ఇటువంటి సమయంలో మరి ఐగుప్తు యొక్క ప్రజలు మరి భయపడడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు? ఇజ్రాయెలు ప్రజలు ఐగుప్తు ప్రదేశంలో లెక్కకు మిక్కుటముగా మరి పెరిగిపోవడం ద్వారా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. ఎందుకు అనంటే ఐగుప్తు ప్రజలమైన మేము మా యొక్క దేశంలో ఈ ఇజ్రాయెలు ప్రజలు మాకంటే ఎక్కువ సంఖ్య పెరుగుతుండడం వలన మా శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు మరి ఎక్కడ ఈ ఇజ్రాయెలు ప్రజలు శత్రువులతో ఏకీభవించి ఐగుప్తు ప్రజల మమ్మల్ని అందరినీ కూడా ధ్వంసం చేసి నాశనం చేసి మా దేశంలో సైతం మరి స్వాధీనపరుచుకుంటారని చెప్పి వీళ్ళు భయపడడం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇంకా ఎక్కువగా మరి ఈ ఇజ్రాయెలు ప్రజలు ఐగుప్తు ప్రదేశంలో మరి హింసలు పెట్టడం, మరి అనేక కష్టాలకు గురి చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే కోవకు చెందిన సమయంలో మరి నిర్గమకాండం 2వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే ఈ యొక్క ఇజ్రాయెలు ప్రజల యొక్క మరి మగ బిడ్డలను మరి ఆ రాజు చంపాలని చెప్పి ఆశపడడం, చంపడం ద్వారా ఈ ఇజ్రాయెలు ప్రజలు ఐగుప్తు ప్రదేశంలో వారి యొక్క వారసత్వాన్ని, వారి యొక్క బిడ్డలందరిని నాశనం చేయడం ద్వారా వారి సంతతిని కట్టడ చేయాలి అని చెప్పి ఆశపడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి దేవాతి దేవుడు మరి ప్రత్యేక విధంగా నిర్గమకాండం 2వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాలు చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆనాడు మోషేను ఏ విధంగా దేవుడు కాపాడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. మరి నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషేను ప్రభు కాపాడడం మాత్రమే కాకుండా మోషే పెరిగి పెద్దవాడుతున్న సంఘటనలు మనం చదువుకుంటూ ఉన్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే పెద్దవాడైన మోషే ఏ విధంగా మండుచున్న ఆ పొద దగ్గరకు మరి వెళ్ళి ఆశ్చర్య కార్యముగా చూడగలుగుతూ ఉన్నాడు. మరి యెహోవా మండుచున్న పొద ద్వారా ఆ మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతూ నా ఇజ్రాయెలు ప్రజలు మరి ఐగుప్తు ప్రదేశంలో పడుతున్న ఆ బాధలను నేను కన్నులారా చూశాను, చెవులారా విన్నాను, వారి యొక్క మొరను నేను ఆలకించాను. కాబట్టి మరి నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం వాక్యం సెలవిస్తూ ఉంది, నీ యొక్క నాయకత్వమున ఈ ఇజ్రాయెలు ప్రజలను ఐగుప్తు ప్రదేశం నుండి విడుదల మరి కలిగించాలని చెప్పి ఆశపడుతున్నానని చెప్పి యెహోవా మోషేకు తెలియచేయడం మనం చదువుతూ ఉన్నాం. అంతేకాకుండా మరి నిర్గమకాండం 4వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే 1, 2, 3 వచనాలు చదువుకున్నట్లయితే యెహోవా మోషేకు ఏ విధంగా శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడో చదువుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇజ్రాయెలు ప్రజలు ఐగుప్తు ప్రదేశం నుండి విడుదల కావాలి అనంటే ఆ మోషే ఆ యెహోవా యొక్క శక్తిని పొందుకుంటూ ఆ ఇజ్రాయెలు ప్రజల విముక్తికి కారకుడు అవుతూ ఉన్నాడు. ఇదే సంఘటన మనం ప్రత్యేక విధంగా 6వ అధ్యాయంలో కూడా చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. ఆనాడు రాజు యొక్క కాఠిన్యమును బట్టి ఆ యెహోవా మోషేకు శక్తులు ఇవ్వడం మాత్రమే కాకుండా అనేక అరిష్టములను, అనేక సూచనలు మరి ఇస్తూ ఉన్నాడు. మరి నిర్గమకాండం ప్రత్యేక విధంగా మరి 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఈ విధంగా వచనాలు చదువుకున్నట్లయితే మోషే యొక్క నాయకత్వముల అనేక అరిష్టాల ద్వారా రాజును ఏ విధంగా మరి మేల్కొల్పుతూ ఉన్నాడో, ఆ ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రదేశం నుండి విడిపించుటకు ఈ అరిష్టముల ద్వారా రాజు యొక్క ఆ యొక్క ఆలోచనను ఏ విధంగా మరి ఈ మోషే ప్రభు యొక్క మహిమను వారి ముందు ప్రత్యక్షం చేస్తూ ఉన్నాడు. ప్రత్యేక విధంగా మనం 9, 10, 11, 12, 13 అధ్యాయాలు చదువుకున్నట్లయితే మనకు వివరించడం జరుగుతుంది.
ఆ విధంగా మరి మోషే యొక్క దేవుని శక్తిని పొందుకున్న తరువాత ఆ రాజు మధ్యలో, ఐగుప్తు ప్రజల మధ్యలో ఈ అద్భుతాలు చూసిన తరువాత ఈ ఇజ్రాయెల్ ప్రజలు విడుదల పొందుకోవడానికి అనేక కారణాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి ఎప్పుడైతే ఈ ఐగుప్తు ప్రదేశంలో దాడుతూ ఉన్నాడో మరి ప్రత్యేక విధంగా మనం చదువుకున్నట్లయితే నిర్గమాకాండం 13వ అధ్యాయం 17 వచనములు చదువుకున్నట్లయితే, మరి ముఖ్యంగా 21వ వచనములు చదువుకున్నట్లయితే, ఆనాటి సమాజంలో వారు ఎడారి గుండా ప్రయాణం చేస్తూ ఉండగా యెహోవా వారికి పగటిపూట మేఘ స్తంభముగా మారడం, రాత్రిపూట అగ్ని స్తంభముగా మారడం, ఈ విధంగా రాత్రిపూట అగ్ని స్తంభముగా మారి ఉండగా మరి పగటిపూట మేఘ స్తంభముగా మారి ఉండగా ఆ యెహోవా తన కృపను, ఆయన శక్తిని, ఆయన మహిమను ఎడారిలో ఏ విధంగా మహిమపరుస్తూ ఉన్నాడో, వారికి తన యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నాడో నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో చదువుకున్నట్లయితే ఆయనకు కృప అధికమవడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడు బిడ్డలారా, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే ఎడారిలో పయనిస్తూ ఉన్న ఆ ఇజ్రాయెలు ప్రజలు మరి ఆకలిగొని ఉన్నప్పుడు, దాహముగొని ఉన్నప్పుడు మరి మోషేకు మొరపెట్టగా మోషే ఆ ఇజ్రాయెలు ప్రజల యొక్క మరి ప్రార్థనను, వారి యొక్క వేడుదలను ఆలకించి వారి తరపున దేవునికి ఏ విధంగా మోషే మొరపెట్టుకుంటూ ఉన్నాడో నిర్గమాకాండం 17వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే అక్కడ అర్థమవుతుంది. వారి మొరను ఆలకించిన యెహోవా మరి ఎప్పుడైతే మోషేకు తన కృపను ప్రత్యేక విధంగా ప్రసాదించడం ద్వారా బండ నుండి నీటిని ఏ విధంగా ఇస్తూ ఉన్నాడో చదువుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక బండ నుండి నీరును ఇస్తూ ఉన్నాడో ఆ ఇజ్రాయెలు ప్రజలు యెహోవా యొక్క గొప్ప శక్తిని వారు ఇంకా ఎక్కువగా కనుగొనగలుగుతూ ఉన్నారు. వారి కనుగొనడం మాత్రమే కాకుండా ఆ ఎడారిలో దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆ ఎడారిలో నడుచుటకు ప్రభు యొక్క కృప వారికి అధికమవ్వడం మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండగా దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు యెహోవా మోషేకు సినాయి పర్వతము మీద 10 ఆజ్ఞలు ఎలా ప్రసాదించిన ఆ 10 ఆజ్ఞలు మోషే ఏ విధంగా ఇజ్రాయెలు ప్రజలకు ఇస్తూ ఉన్నారో మనం చదువుకోవడానికి కొద్దిగా విరామము తీసుకుందాం.